ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 160 మంది, 19వ తేదీన 177 హాజీలు సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లనున్నారు అని మంత్రి ఎండి ఫరూక్ చెప్పారు. మన రాష్ట్రం నుండి 335 మంది హాజీలు పవిత్ర హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 18, 19 తేదీలలో పవిత్ర హజ్ యాత్రకు ఏర్పాట్ల నిమిత్తం గన్నవరం SM కన్వెన్షన్ హాల్ నందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి CH శ్రీధర్, ముస్లిం పెద్దలు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ AK లక్ష్మీకాంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా మంత్రి ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ నెల 18, 19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇమిగ్రేషన్ పాయింట్ నుంచి 335 మంది హాజీలు సౌదీ అరేబియాకు హజ్ యాత్రకు బయలుదేరనున్నారు. 18వ తేదీ ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి హజ్ యాత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో నుంచి హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు SM కన్వెన్షన్ హాల్లో బస ఏర్పాటు చేసి వారికి అన్ని ఏర్పాట్లు, పర్యవేక్షణ గురించి మంత్రి ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. 18వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపి పవిత్ర హజ్ యాత్ర ప్రారంభించనున్నారని మంత్రి ఫరూక్ చెప్పారు. హజ్ యాత్రకు హాజీలకు ఏర్పాట్ల దృష్ట్యా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇమిగ్రేషన్ పాయింట్ విజయవాడ ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హజ్ యాత్రకు హాజీలకు ప్రభుత్వం నుంచి ₹1,00,000 మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఉదయం టైమింగ్ చూసుకొని మేము డిపార్చర్ 2:30 కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 10 క్యాప్ పదకొండుగా ఏ టైం లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి మనకి 3 అవర్స్ ముందుగా పోవాలా. లగేజ్ ఉంది కాబట్టి కొంతమంది ముందు కూడా పోవచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ అన్ని రకాలుగా రివ్యూ చేశాం, అన్ని డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేశాం. సలహా ఇచ్చారు, ఎమ్మెల్యే గారు ఇచ్చారు, మంత్రి గారు, మరి బొబ్బూరు చైర్మన్ గారు అజీజ్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఆయన ఫరూక్ షిబ్లీ గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు అందరు సలహాలు చెప్పారు. అన్ని సలహాలు కూడా ఉన్నారు. అధికారులు కూడా అంతా సెక్రటరీ గారు అన్ని రకాల మార్గదర్శకాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోవాలని, దాంతోనే ఇక్కడి నుంచి పోవాలి, మన విజయవాడ ఎంబార్కేషన్ పెంచాలనేది మా ఆశయం, చంద్రబాబు గారి ఆశయం కూడా. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో కూడా మోహన్ గారు చేశారు, రావు నాయుడు గారు చేశారు. ఇక్కడ కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడి నుంచి పోవాలనేది ఆయన అభిమతం. కాబట్టి ఇక్కడి నుంచి పోయే హాజీలకు ఎవరైతే పోతారో ఎంకరేజ్మెంట్గా దాదాపుగా ₹1,00,000 మేము ఇస్తామని చెప్పి, సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సభ్యులు కొంతమంది ముందు ఇలా తర్వాత ఇవ్వాలంటే దాన్ని చట్ట ప్రకారం ఏ రకంగా ఉందో చూసి అనేది దాన్ని బట్టి ఇస్తాం మేము. ఎందుకంటే పోయి వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది సాంప్రదాయం, కోరుకుని ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదు అని చెప్పడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ చేశాం. కాబట్టి ఈ దానికి ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తాం. ముఖ్యమంత్రి గారు మళ్ళీ 18వ తేదీ ఉదయం 10:30, 11 గంటలకు పిలిపించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ విజయవాడలో హజ్ యాత్రికులు 18వ తారీఖు విజయవాడ నుంచి ఫస్ట్ టైం ఎంబార్కింగ్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్కి ముందు హజ్ యాత్రికులకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తా అని అనౌన్స్ చేశారు. అది కానీ మా నెల్లూరు నుంచి చేశారు. అందుకోసం నాకు ఎంతో ఈ ప్రోగ్రాం ప్రత్యేకత. ఈ యొక్క ₹1,00,000 ముఖ్యమంత్రి గారు హజ్ యాత్రికులకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కాంప్రహెన్సివ్గా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో మంత్రి గారు, అలాగనే హజ్ కమిటీ చైర్మన్, మిగతా చైర్మన్స్ అందరితో కలిసి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక పవిత్రమైన హజ్ యాత్రకు పోతున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి, మరి వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళందరికి కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. అలాగనే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్స్, అలాగనే మా తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరం కలిసి దీనిపైన బాధ్యత తీసుకుంటున్నామని తెలియజేస్తాం.